సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రెడ్డి బంధువులందరికీ నా యొక్క నమస్కారం. నేను మీ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ని. మన పేదరెడ్ల కళ దశాబ్దాల మన 10 ఏళ్ల పోరాటం ఏదైతే ఉన్నదో, రెడ్డి కార్పొరేషన్ అనేది దాని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రోడ్లెక్కి బహిరంగ సభలు, నిరసన దీక్షలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు కానీ, వినతి పత్రాలు కానీ, ప్రెస్ మీట్లు కానీ చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. కానీ మా ఆవేదన అర్థం చేసుకోకుండా కేసీఆర్ గారు మమ్మల్ని అడగదొక్కుతూ, అంటే వెనుకటి గతంలో అన్ని వర్గాలు కూడా గ్రామాలలో ఏ సమస్య వచ్చినా రెడ్ల దగ్గరికి వస్తుండే అన్ని వర్గాలు కూడా రెడ్లు హక్కున చేర్చుకుంటారు. అంటే మాది రెడ్డి అనేది కులం కాదు, గుణము. ఆ విధంగానే అన్ని కులాలకు కూడా మేము దగ్గర తీసుకొని ఆత్మీయంగా వలకరిస్తుంటున్నాం కాబట్టి, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం కాబట్టి గత 50-60 సంవత్సరాల నుంచి రెడ్లకే రాజ్యాధికారాన్ని కట్టబెట్టుకుంటూ వస్తారు. ఎందుకంటే కలుపుకునే గుణం, ఇలా కులం ఫీలింగ్ ఉండదు, ఎవరైనా కలుపుకుంటారనే ఉద్దేశంతో అన్ని వర్గాలు రెడ్లమ్మటి ఉంటుండే. ఇది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు జీర్ణించుకోలేక రెడ్లకు ఈ రాజ్యాధికారం ఉండొద్దు అంటే అన్ని వర్గాలు దూరం చేయాలంటే రెడ్లను అనగదొక్కాలి. అట్లానే రెడ్డి కులాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్. అయితే మేము కార్పొరేషన్తో పాటు మేము రెడ్డి సంఘాలన్నీ కూడా గ్రహించడం, మన కులాన్ని ఉనికిని పోగొడుతుంది కాబట్టి మనం ఇట్లాగా కార్పొరేషన్తో పాటు మన ఉనికి నిలబెట్టుకునే అవసరం కూడా ఎంత ఉంది కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఒకటే రెడ్డి సంఘం ఏర్పడి ప్రతి జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనం, రెడ్డి సంఘ ఆత్మీయులలో ప్రతి జిల్లాలో కూడా ఒక 5-6 వేల మందితో ప్రతి జిల్లాలో రెడ్డి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటూ రెడ్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి మన ఉనికిని కాపాడుకోవాలి, తద్వారా మన రెడ్డి కార్పొరేషన్ కూడా సాధించుకోవాలనే ఉద్దేశంతో అందరిని ఏకతాటిపై కేసీఆర్ అగనెస్ట్గా పనిచేపించుకున్నాం. కేసీఆర్ నియంత్రణ దొక్కితే తప్ప మేము మన ఉనికి ముఖ్యం. ఫస్ట్ మన పుట్టుకతోని రెడ్డి కులం, పార్టీలు ఏమైనా ఉన్నది, ఫస్ట్ మన ఉనికిని కాపాడుకుందాం, తర్వాతనే పార్టీ అనుకున్నాం. ఆ విధంగానే అందరు రెడ్లు కూడా ఏకతాటిపైకి వచ్చిర్రు. ఖచ్చితంగా కేసీఆర్ అంటూ పక్క టీఆర్ఎస్ లో ఉన్న రెడ్లు కూడా మొన్నటి రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకే మద్దతు పడుతుంది. ఎందుకంటే మా ఉనికికి దెబ్బ కొట్టినప్పుడు ఎవరైనా సరే, ఏ కులం కానీ సరే ఉనికికి దెబ్బ కొట్టే టార్గెట్ చేయాల్సింది మేము. కాబట్టి రెడ్లందరం కేసీఆర్ టార్గెట్ చేసినాం, తొక్కేసినాము. ఇవాళ రెడ్ల రాజ్యం అనేది వచ్చింది. రెడ్ల రాజ్యంలో అన్ని వర్గాలకు, రెడ్ల రాజ్యం అంటే ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ కలుపు. రెడ్డి అంటే కులం కాదు, గుణం. ఆ విధంగానే ఉంటున్నాం. ఎందుకంటే నుంచి అదే విధంగా ఇప్పటికి కూడా మేము ఎవరికి అందరం కలుపుకొని ఉంటాం. కాబట్టి మాదైతే ఆవేదన ఉందో, దశాబ్దాల 10 ఏళ్ల పోరాటం ఏదైతుందో, మేము ఈ గవర్నమెంట్ లో కష్టపడకుండానే మాకు సుమారు 100 రోజుల్లోనే మాకు రెడ్డి కార్పొరేషన్, మా పెద్ద రెడ్ల కాలం ఆవేదన అవుతుందో రెడ్ల కార్పొరేషన్ ఇచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం రెడ్ల బంధువులు అందరి తరఫున. ఎందుకంటే ఇంకోటి 16 కార్పొరేషన్లు ఇచ్చిండు, మొత్తం అన్ని వర్గాలతో మాకు స్పెషల్ కాకుండా అందరితో పాటు మాకు ఇచ్చిండు. అంటే రెడ్డి అంటే గదే అన్నట్టు. అదే కేసీఆర్ అంటే కులాలను విడ తీసుకుంటా లేపుకుంటూ ఒక కులాన్ని తక్కువ అంటే రెడ్డి కూడా టార్గెట్ చేసినట్టు మేము ఇవాళ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రెడ్లు కానీ మొదటగా తెలంగాణ వచ్చినాక మొదటగా ఇప్పుడే బీజేపీ పార్టీలో రెడ్లు కానీ, టీఆర్ఎస్ పార్టీ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ రెడ్డి కానీ ప్రతి ఒక్క రెడ్డి బంధువులు కూడా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నాం. వెనకటికి ఏ విధంగా అవుతున్నామో మేము తెలంగాణ వచ్చిన కాకపోయినా ఇవాళ అందరం హ్యాపీగా ఉన్నాం, ఏ పార్టీతో సంబంధం లేకుండా. కాబట్టి రెడ్డి బంధువులకు సికింద్రాబాద్ వ్యాప్తంగా ఉన్న ఏదైతే రెడ్డి బంధువులు ఉన్నారో మనం ఇవాళ మన కార్పొరేషన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మన మద్దతు ఉండాలి. అందులో భాగంగా రేవంత్ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ అన్నను ప్రకటించడం జరిగింది. కాబట్టి దానం నాగేందర్ అన్న కూడా రెడ్డి బంధువులతో ఆత్మీయంగా ఉంటాడు. మేము కూడా ఇంతకుముందు 2-3 పనులు చేపించుకున్నాం. రెడ్డి బంధువులు పోయినా కూడా ఏది కూడా రెడ్డి బంధువులతో బాగా ఆత్మీయంగా సత్సంబంధం కలుపుతాడు. కాబట్టి రేవంత్ అన్న తరఫున మనం దానం నాగేందర్ అన్నకు సికింద్రాబాద్ వ్యాప్తంగా ఉన్న రెడ్డి బంధువులందరూ ఓటేసి గెలిపియాలి. మనం దానం నాగేందర్ అన్నను గెలిపిస్తే రేవంత్ రెడ్డిని గెలిపించినట్టే అనుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మనమందరం రేవంత్ రెడ్డి అయ్యి దానం ఓటేసి గెలిపియాలి. ఈ ఎలక్షన్లలో మా రెడ్డి సంఘం రెడ్డి బంధువులు అందరూ కూడా దానం నాగేందర్ ఓటేసి రేవంత్ అన్న గవర్నమెంట్ కు మేము కృతజ్ఞతగా ఉంటాం. ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటాం. రెడ్డి బంధువులందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ మద్దతు ఉంటాం. తద్వారా మేము రేవంత్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. మరొకసారి మొన్న ఇచ్చినాం కానీ మళ్ళొకసారి సుమారు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు కృష్ణ పరిస్థితి ఉన్నాడు రేవంత్ అన్న గవర్నమెంట్. రేవంత్ అన్నకు మనం మనోధైర్యం ఇవ్వాలంటే ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా రేవంత్ అన్న ఎవరిని నిలబెట్టినా గుడ్డిగా వాళ్ళకు మనం ఖచ్చితంగా ఓటేసి గెలిపియాలి. రేవంత్ అన్నకు మనోధైర్యం ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేటట్టు మన రెడ్డి బంధువులు అందరూ కూడా మనతో పాటు మనం 10 ఓట్లు వేపిస్తాం కాబట్టి రెడ్డి బంధువులు దడుచుకుంటే ఏదైతుంది కాబట్టి అన్ని వర్గాలతో పాటు మనం సపోర్ట్ చేయాలి అని కోరుకుంటూ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మేము. నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి, అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలను గ్రేటర్. ఈరోజు మా రెడ్డి సంఘం వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే పార్లమెంటుకు నేను కిషన్ రెడ్డి మీద మాట్లాడుతున్నా. ఎందుకంటే రెడ్లకు కిషన్ రెడ్డి గారు ఏమి చేయలేదు, ఒక కార్పొరేషన్ మీద మాట్లాడలేదు, ఒక సంఘాల మీద మాట్లాడలేదు, ఒక హాస్టళ్ల మీద మాట్లాడలేదు, దేని మీద రెడ్ల గురించి ఆయన మాట్లాడనే లేదు.
రెడ్డి పేరు పెట్టుకొని మాత్రం ఓట్లు తీసుకుంటున్నాడు. ఈ రోజు పార్లమెంట్ లో 5 సంవత్సరాల నుంచి రాష్ట్రాలు తిరుగుకుంటా, ఢిల్లీ తిరుగుకుంటా ప్రజలను పట్టించుకోలే, పార్టీ వాళ్ళని పట్టించుకోలే. ఆ నలుగురే ఉండాలన్నట్టు బీజేపీలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక రెడ్డిలకు కూడా ఒక్క కార్పొరేటరే ఇచ్చిండు ఒకసారి అంతే. అందులో ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ లకు వచ్చిండు. ఎందుకంటే ఆయనకు రెడ్లు అంటే ఇష్టం ఉండదా, మరి రెడ్డి అయితే మరి తొక్కిపోతారు అనుకుంటారు ఏమనుకుంటారు, కానీ రెడ్లకు ఎన్నడూ ఏం చేయలేదు. ఆయన 2004లో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం మాదే ఉండే. అప్పుడు నిధులు ఇస్తే చిన్న చిన్నవి పంచాయతీ రాజులు కమిటీ వాళ్ళు రోడ్లు వేసినాయి. తర్వాత 3 సార్లు అంబర్పేట ప్రజలు హ్యాట్రిక్ సాధించినాక కూడా ఆయన ఏం చేయలేదు. తర్వాత పార్లమెంట్కి పంపారు. నువ్వు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు సికింద్రాబాద్ పార్లమెంట్ అడుగుతున్నావు? కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ఒక టూరిజం మినిస్టర్ ఉన్నారు, ఏమన్నా అటెండర్ పోస్ట్ అని ఇచ్చిరా మీరు? ఏదన్నా చేసిరా మీరు? ఎవరికేం చేసిండ్రు? కాబట్టి నిన్ను ఇప్పుడు ఇంటికి పంపుతారు, కిషన్ రెడ్డి గారిని ఇప్పుడు ఇంటికి పంపుతారు. కాబట్టి ఒకటి ఫుట్ ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఒకటి పంజగుట్టలు ఉంది, పంజగుట్టల పబ్లిక్ ప్రాబ్లం అవుతున్నది, చాలా జూబ్లీస్ లో ప్రాబ్లం అవుతున్నాయి, అవి వేస్తలేవు. ఒక బస్ స్టాప్ కూడా వేయవు నువ్వు దేనికున్నట్టు ఢిల్లీలు తిరుగుకుంటా చేసినావు, కానీ ఇప్పుడు నిన్ను ఇంటికి పంపిస్తారు. కాబట్టి ఇంకోటి ఇప్పుడు కేసీఆర్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినా రెండు ఒకటే పార్టీలు అయినాయి, కుమ్మక్క అయినాయి. కాబట్టి మేము గెలుస్తామని అనుకుంటున్నారు, మీరు గెలువరు అయిపోయింది. ఒక టైగర్ లాంటి తెలంగాణకు పులి వచ్చిండు మా రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని ఆటలు జాగవు, మీరు ఎంత నాటకాలు అయిపోయినా ప్రజలు కూడా అంత గమనిస్తున్నారు. 1,00,000 మెజార్టీతోని ఇంక 28 రోజుల్లో మేము సంబరాలు చేసుకుంటాం గాంధీ భవన్ లో. రాసుకోండి మీరు అందరు, మీడియా మిత్రులందరికీ చెప్తున్నా నేను. 1,00,000 పైన మెజార్టీతోని మా దానం నాగేందర్ అన్నను ఆయన గెలుస్తున్నాడు. కాబట్టి ప్రజలు అంబర్పేట ప్రజలు కాదు, 7 కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కరిని గెలిపించుకోవాలి మేము. ఇది మేము బహుమతిగా సోనియా గాంధీ గారికి మరియు రేవంత్ అన్న గారికి మేము ఇస్తున్నాం. ఎందుకంటే కిషన్ రెడ్డి పని అయిపోయింది. ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తలేడు. ఆయన వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు, అరే నా ముఖం మోడీ ముఖం చూసేయండి అంటే నువ్వు గెలవని తెలిసిపోయింది అనమాట, నీవంత వీక్ అయిపోయినాం అనమాట. అది ఆయనది కిషన్ రెడ్డి పని. కాబట్టి ఎండబెడతారు, ఇప్పుడు ఇంటికి పంపిస్తారు కిషన్ రెడ్డి గారు.